జిల్లా షాద్నగర్ పట్టణంలో లంబాడి హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడావత్ రాంబాల్ నాయక్ జెండాను ఆవిష్కరించారు. 3 దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి తండాలో జెండా పండుగను జరుపుకోవాలని వారు అన్నారు. లంబాడి హక్కుల పోరాట సమితి ఉద్యమంలో 3 దశాబ్దాలుగా ఉద్యమం చేసిన ఉద్యమకారులకు ఘనంగా సన్మానించారు. లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విస్లావత్ చందర్ నాయక్ మాట్లాడుతూ లంబాడి హక్కుల పోరాట సమితి ఒకే ఒక్క డిమాండ్ కోసం ఉద్యమించి తాండాలను గ్రామ పంచాయతీలుగా సాధించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైకర్ మాజీ చైర్మన్ రమావత్ వాల్యా నాయక్, గౌరవ అధ్యక్షులు పాత్లావత్ మిట్టు నాయక్, తాలూకా అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్, ప్రధాన కార్యదర్శి మోహన్ నాయక్, యువత అధ్యక్షులు అయోధ్య శ్రీనివాస్ నాయక్, బాబురావు నాయక్, సంతోష్ నాయక్, గుండె వైద్య నిపుణులు డాక్టర్ చందులాల్ రాథోడ్, రాజు నాయక్, గోపాల్ నాయక్, రాము నాయక్, చందర్ నాయక్, సభావత్ లక్ష్మణ్ నాయక్, శంకర్ నాయక్, చరణ్ నాయక్, నాయకులు, సర్పంచ్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు 30 వసంతాలు జరుపుకున్నట్టు లంబాడ హక్కుల పోరాట సమితికి ఇందులో పాల్గొన్నటువంటి నాయకులు అందరికీ పేరున ప్రతి ఒక్కరికి, ఎందుకంటే 30 వసంతాలు జరుపుకుంటున్న అంటే అంత మామూలు విషయం కాదు. కాబట్టి వారికి ప్రతి ఒక్కరి యొక్క కృషి ఎంతో ఉంది. దీనివల్ల ఎంతో సాధించిండ్రు, ఇంకా సాధించుకోవాల్సింది ఎంతో ఉంది. కాబట్టి మన ఒక్కరికి అందరికీ పేరున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. 10,000 విద్యాజ్యోతి పథకం కింద 10th పాస్ అయితే 10,000, ఇంటర్ పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ పాస్ అయితే 1,00,000, దాని తర్వాత పిహెచ్డి దానిపైన చదివితే 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఎందుకు ఇవ్వడం లేదు? అంబేద్కర్ ఓఆర్సీసీ కింద గత ప్రభుత్వంలో మా విద్యార్థులు, SC/ST విద్యార్థులు బయటి దేశాలకు పోయి చదువుకునేవాళ్ళు, దానికోసం 20 లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు. మళ్ళా ఈ అంబేద్కర్ ఓఆర్సీసీకి ఎందుకు డబ్బులు రిలీజ్ చేయడం లేదు? ఇదే కాదు, మా SC/ST సప్లాన్ నిధులు ఎందుకు మాకు ఖర్చు చేయడం లేదు? ఎక్కడ పోయినా మా సప్లాన్ నిధులు దాన్ని ఎవరి జేబులో నింపుకుంటారో దానిపైన గిట్టంగా శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇదే కాదు, చాలా సమస్యలు ఉన్నాయి. మా తండాలను గ్రామ పంచాయతీలకు ఉన్న తండాలను ఒక్కొక్క తండాకు, గ్రామ పంచాయతీ తండాకు 25 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇప్పటికీ 2.5 సంవత్సరాలు దాటిపోయాయి. కాబట్టి ఒక్కొక్క తండాకు 25 లక్షలు అంటే ఇప్పటి వరకు 3వసారి కాబట్టి 75 లక్షల రూపాయల చొప్పున మా తండాలకు ఇవ్వాల్సి ఉంది. ఎందుకు ఇస్తలేరని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. తండాలలో అన్ని డాక్టర్ బాబాసాహెబ్ ఎవరైతే చదువుకుంటారో, ఏదైతే జాతి చదువుకొని ముంగల్కి వెళ్తుందో ఆ జాతి బాగుపడుతుంది, ఆ జాతి అభివృద్ధి చెందుతుందని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మాకు హక్కులు కల్పించారు. కానీ ఈరోజు మా తండాలలో అన్ని పాఠశాలలు ఎత్తివేస్తూ ఉన్నారు. ఏక ఉపాధ్యాయ ఉన్న పాఠశాలలన్నీ ఎత్తివేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 4,000కు పైగా పాఠశాలలు ఎత్తివేశారు. ఎందుకు ఎత్తివేశారు? దేనికి అంటే లంబాడీలను, గిరిజనులకు, ఎస్సీలకు చదువుకు దూరం చేయాలన్నా మీ ఉద్దేశం అని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదే కాదు, మా విద్యార్థులు చదువుకున్న వాళ్ళు, ఇంజనీరింగ్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీలు పాస్ అయిన వాళ్ళు పై చదువులకు పోవాలంటే ఫీజు రీఎంబర్స్మెంట్ రావాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటి వరకు విడుదల చేయలేదు. వాళ్ళను సర్టిఫికెట్లు ఇవ్వమంటే మీరు డబ్బులు కట్టండి, మీ తల్లిదండ్రులతో డబ్బులు కట్టియండి, అప్పుడే సర్టిఫికెట్లు ఇస్తామని చెప్తా ఉన్నారు. వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి, డబ్బులు కట్టలేదు కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్తో చదివిస్తున్నదో దాని కింద చదువుకున్నారు. ఇప్పుడు వాళ్ళు సర్టిఫికెట్లు ఇవ్వకుంటే వాళ్ళ చదువులన్నీ బంద్ అయ్యే ఆస్కారం ఉన్నది. కాబట్టి తక్షణమే మా విద్యార్థులకు సంబంధించి, కాలేజీ యజమాన్యాలకు సంబంధించిన ఫీజు సంబంధించిన అన్ని విడుదల చేయాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇదే కాదు రాబోయే రోజుల్లో మా హక్కుల సాధన కోసం
మా లంబాడీలకు ఏం అన్యాయం జరిగినా దానిపైన లంబాడి హక్కుల పోరాట సమితి నిరంతరం ప్రశ్నిస్తూనే ఉన్నది. ప్రతి తండాలో చైతన్యం చేస్తూనే ఉంటుంది. మా డాక్టర్ లాంటి వాళ్ళు మాకు సహకరిస్తుంటారు. కాబట్టి జాతి అభివృద్ధి కోసం నిరంతరం ముందుకోతాం. ఈరోజు కొత్త రక్తం మా లంబాడి బిడ్డలు సేవాలాల్ మహారాజ్ ఆదర్శం తీసుకొని గత ప్రభుత్వం కేసీఆర్ తండాలను ప్రత్యేక పంచాయతీ చేసిరు కాబట్టి దాదాపుగా 30-35 వేల మంది లంబాడీలు రాజకీయంగా చైతన్యమయ్యారు. ఈరోజు రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి వాళ్ళందరూ ఉత్సాహంగా ఉన్నారు. మా ప్రశ్నలు ఏంటంటే కంపల్సరిగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రకటించిన చేవెళ్లే డిక్లరేషన్లు హామీలను తక్షణమే అమలు చేయాలని చెప్పి దాని తర్వాతనే మీరు బస్సు యాత్ర నిర్వహించాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ భవిష్యత్తులో మా ఏదైతే హక్కుల సాధనలు ఉన్నాయో దానికోసం నిరంతరం పోరాడుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పి ఈరోజు మరోసారి అందరికీ లంబాడి హక్కుల పోరాట సమితి 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై సేవాలాల్. జై సేవాలాల్. మీడియా మిత్రులకు మా లంబాడి హక్కుల పోరాట సమితి 30వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విచ్చేసిన మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే గత 29 సంవత్సరాలుగా లంబాడి హక్కుల సాధన కోసం నిరంతరంగా పోరాటం చేసి తమ భాగస్వామ్యాన్ని ఏదో ఒక రూపకంగా జాతి కోసం అంకితం చేసిన లంబాడి హక్కుల పోరాట సమితి నాయకులకు కార్యకర్తలకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు లంబాడి హక్కుల పోరాట సమితి జెండా ఆవిష్కరణలు చేస్తున్న నాయకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మా లంబాడి హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్ తేజావత్ బెల్లయ్య నాయక్ గారి జన్మదినం సందర్భంగా వారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా లంబాడి హక్కుల పోరాట సమితి ఆవిర్భవించింది మా తండాలో మా రాజ్యం కావాలని, మేము ఎంతమంది మాకంత వాటా కావాలని. ఈరోజు లంబాడి హక్కుల పోరాట సమితి ఏదైతే పోరాటం చేసి పోరాట ఫలితంగా చంద్రనాయక్ చెప్పినట్టు గౌరవ మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో 3147 తండాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేసుకున్నాం. 3000 పైగా లంబాడీలు ఈరోజు సర్పంచులయ్యారు. 3000కు పైగా లంబాడీలు ఈరోజు డిప్యూటీ సర్పంచులయ్యారు. 30,000కు పైగా లంబాడీలు ఈరోజు వార్డు మెంబర్లుగా ఈరోజు ప్రాధాన్యత వహిస్తూ ఉన్నారు. లంబాడి హక్కుల పోరాట సమితి లక్ష్యం ఈ హక్కులను సాధించుకున్నది ఇప్పుడు మా తండాల అభివృద్ధి దిశగా మేము ప్రయాణిస్తున్నాం. మా తండాలను రెవెన్యూ గ్రామ పంచాయతీలుగా గుర్తించాలని, అదేవిధంగా తండాలను సోషల్ డెవలప్మెంట్ ఫండ్ కింద ఒక్కొక్క తండాకు గ్రామ పంచాయతీలకు 25 లక్షల రూపాయలు ఈ ప్రభుత్వం ఇస్తామన్నది కాబట్టి అవి ఇవ్వాలనే లక్ష్యంతో మేము ముందుకు సాగుతూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు లంబాడి హక్కుల పోరాట సమితి 30వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మా లంబాడీల సంస్కృతి, సాంప్రదాయం, వారి వేషం, భాష, పండుగలు, పెళ్ళిళ్ళు అన్నీ రక్షించబడాలి కాబట్టి దానికోసం లంబాడి హక్కుల పోరాట సమితి ఈరోజు షాద్నగర్ నియోజకవర్గంలో కమిటీ కానీ, అదేవిధంగా అన్ని తెలంగాణ రాష్ట్రంలోని అన్ని తండాల కమిటీలు కానీ పెద్ద ఎత్తున ముందుకు పనిచేస్తూ ముందుకు వస్తూ ఉన్నాయి. మా హక్కులు ఏవైతే రావాలనో ఆ హక్కుల సాధన కోసం సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ ఏవైతే కలలు కన్నాడో, ఏవైతే హితబోధన చేసిండో ఆ హితబోధనలను ప్రతి తండాకు ప్రతి వ్యక్తికి చేరే విధంగా ఆయన మార్గంలో ప్రతి ఒక్కరికి చదువు కావాలి, ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా, విద్యాపరంగా, ఆరోగ్యపరంగా మంచిగా ఉండాలి, వాళ్ళు వ్యవసాయపరంగా అభివృద్ధి చెందాలి, మంచి డాక్టర్లు, ఆఫీసర్లు కావాలని చెప్పి ఆయన ఏదైతే కలలు కన్నాడో ఆ కలల సాకారం కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు రాజ్యాంగం కల్పించిన హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ హక్కులను మాకు రావాల్సిన హక్కుల సాధన కోసం మేము నిరంతరంగా లంబాడి హక్కుల పోరాట సమితి పనిచేస్తూ ఉన్నది. తో పాటు మేము ఒక 2 ప్రశ్నలు ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఒక 2 ప్రశ్నలు వేయదలుచుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ పేరిట ఈ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో బస్సు యాత్ర నిర్వహిస్తూ ఉన్నది. వారికి మా లంబాడి హక్కుల పోరాట సమితి తరపు నుండి ఒక సూటి ప్రశ్న. ఏమీ లేదు అయ్యా, ఇందిరాగాంధీ గారు 1976లో లంబాడీలకు ఎస్టీలు కలిపింది.
కాబట్టి మేము ఇందిరాగాంధీకి ఆమె మాకు ఇచ్చినందుకు 50 సంవత్సరాలుగా ఆమెకు రుణపడి ఉన్నాం. ఆ రోజు కరువు కాలం ఉండే కాబట్టి గరీబీ హఠావ్ అనే పేరు మీద అందరికీ ఖానా పీనా మకాన్ అనే బట్టలు అన్నీ ఇచ్చి ఆ రోజు ఆమె చేసింది కాబట్టి, ఆమె మంచి కార్యక్రమాలు చేసి కాబట్టి ఆ రోజు ఆమెకు స్వాగతించడం. ఈ రోజు వరకు కూడా మా జాతి మొత్తం ఇందిరాగాంధీకి రుణపడి ఉంటాం. కానీ ఇంకా ఎన్ని రోజులు ఇందిరాగాంధీ పేరు మీద మమ్ములను మభ్యపెడతారు? ఇంకా ఎన్ని రోజులు మమ్ములను ఆ రోజు 50 సంవత్సరాల కిందట రిజర్వేషన్ ఇచ్చిందని చెప్పి ఇప్పుడు మీరైతే ఏమైతే హామీలు ఇచ్చిర్రో, చేవెళ్ళే ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో గిరిజనులకు ఇచ్చిన 12 హామీల సంగతి ఏమైంది? దాన్ని ఎందుకు ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు అని మేము ఈ ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ నాయకులను, ఈ బస్సు యాత్ర నిర్వహించే నాయకులను ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదే కాదు, రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో, చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో, రోసయ్య మంత్రివర్గంలో, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో, కేసీఆర్ మంత్రివర్గంలో అందరి మంత్రివర్గాల్లో మా లంబాడీలకు ఒకరికి ప్రాధాన్యత మంత్రిగా ఉండే. కానీ రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఎందుకు మా లంబాడీలు ఈరోజు 2.5 సంవత్సరాలు దాటిపోయినా మా లంబాడీలకు మంత్రి పదవి ఇయ్యలేదు అని ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు ఏదైతే చేవెళ్ళ డిక్లరేషన్లో ప్రకటించిరో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చేసిరా లేదా? చేస్తే ఆ కార్పొరేషన్ ఎక్కడున్నది? ఒకవేళ ఏర్పాటు చేస్తే దానికి ఇప్పటి వరకు ఎన్ని నిధులు కేటాయించారు? దాని ఆఫీస్ ఎక్కడ? దాని లొకేషన్ ఎక్కడ? ఎంతమంది అధికారులు ఉన్నారు? ఎంత డబ్బులు కేటాయించారో దానిపైన శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాదు, మీరు మైదాన ప్రాంతానికి సంబంధించిన గిరిజనుల కోసం 5 ఐటీడీఏలు కేటాయిస్తామన్నారు. ఒక్కొక్క ఐటీడీఏకు 500 కోట్ల రూపాయలు సంవత్సరానికి కేటాయిస్తామని చెప్పారు. ఎందుకు కేటాయించలేదు? 1 మహబూబాబాద్, 2 ఖమ్మం, 3 నల్గొండ, 4 మహబూబ్ నగర్, 5 నిజామాబాద్ జిల్లాలకు ఐటీడీఏల సంగతి ఏమైంది? ఎందుకు మాకు ఐటీడీఏలు ఏర్పాటు చేయలేదు? ఇదే కాదు, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామన్నారు. ప్లాట్లు లేనులకు ప్లాట్తో పాటు ఇల్లును నిర్మించి ఇస్తాం, అందరికీ 5 లక్షలు ఇస్తే ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు ఇస్తామని చెప్పారు. మళ్ళీ ఎందుకు ఆ ₹1,00,000 రూపాయలు ఎక్కడ పోయినాయి? ఎందుకు ఇస్తలేరని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇదే కాదు, మీరిచ్చిన హామీనే ఈరోజు ఎల్హెచ్పిఎస్ లంబాడి హక్కుల పోరాట సమితి ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అందరికీ షాద్ నగర్ నియోజకవర్గ గిరిజన నాయకులకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే గిరిజన జాతి చైతన్యం చెందుతూ ముందుకెళ్తుంది, ఇక ముందు వీళ్ళు ఇంకా చైతన్యం చెందితే మనకి ఎక్కడ దెబ్బ తగులుతుందో అనే ఆలోచనతోటి ప్రభుత్వం ఒక్కరికి కూడా మినిస్టర్ పదవి ఇవ్వలేకపోయింది. అలాగే మా గిరిజన జాతికి తొక్కి పెడుతూ ఎన్ని రోజులు పబ్బు కట్టుకుంటారో ఇప్పటి నుంచి మా గిరిజనులంతా ఏకమై ఎల్హెచ్పిఎస్ సంస్థగా ఇక ముందు ఉద్యమం చేస్తూ నెక్స్ట్ గవర్నమెంట్ దిగే వరకు మేమందరం పోరాడతామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా పేరు విశ్లావత్ చందర్ నాయక్, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం జరుగుతుంది. ఏదైతే లంబాడి తాండాల స్థితిగతులపైన 1997 కొంతమంది అంటే గౌరవ తేజావత్ బిల్లయ్య నాయక్, వర్త్యా దాసరామ్ నాయక్, రమావత్ వాలియా నాయక్, ఖాట్రావత్ మోహన్ నాయక్, పాత్లావత్ మిట్టు నాయక్, ముడావత్ రాంబల్ నాయక్ వారితో పాటు అప్పటి ఉమ్మడి 10 జిల్లాల ముఖ్య నాయకులతో ఏర్పాటు అయిన లంబాడి హక్కుల పోరాట సమితి నేడు 30 సంవత్సరాలు పూర్తి చేసుకొని షాద్నగర్ పట్టణంలో విజయోత్సవ సభ, నంగారబేడి జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి
లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ముడావత్ రాంబల్ నాయక్ గారికి, అదేవిధంగా షాద్నగర్ తాలూకా అధ్యక్షులు లక్ష్మణ్ నాయక్ గారికి, వీరితో పాటు డాక్టర్ చందులాల్ రాథోడ్ గారికి, వీరితో పాటు అందరికీ పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలుపుకుంటూ శుభాకాంక్షలు కూడా తెలపడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే ఏదైతే మా తాండాలో ఉన్న సమస్యలను మేము లంబాడి హక్కుల పోరాట సమితి ద్వారా విజయవంతంగా ఒకటే డిమాండ్ పైన మేము 30 సంవత్సరాలుగా పోరాటం చేయడం జరిగింది. అన్ని పార్టీలు, కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీలు 3 దశాబ్దాలుగా మా ఓట్లు వేయించుకొని మా తాండాల సమస్య పైన ఇలాంటి తీర్మానం చేయలేదు. గత 8 సంవత్సరాల నాడు తెలంగాణ సాధించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో ఏదైతే మా తాండాల సమస్యల పట్ల చిన్న రాష్ట్రాలు, చిన్న పంచాయతీల డిమాండ్ పైన తెలంగాణ రాష్ట్ర సాధనలో ఏదైతే ఉద్యమం స్టార్ట్ చేయడం జరిగింది, ఆ ఉద్యమంలో మా లంబాడి నాయకులందరితోటి సమావేశం ఏర్పాటు చేసి నేను ఏదైతే తెలంగాణ రాష్ట్రం, చిన్న రాష్ట్రం ఏర్పాటు కావాలని ఉద్యమం చేస్తున్నానో మీరు కూడా లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో చిన్న పంచాయతీల పోరాటం జరుగుతుంది. మీ డిమాండ్ మన అందరి డిమాండ్ ఒకటే కనుక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అయిన తర్వాత మీకు పంచాయతీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి ఇచ్చిన మాట మీద పంచాయతీలు ఏర్పాటు చేయడం వల్ల మేము 3000 పైన సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, రాజకీయ నాయకులుగా ఈరోజు ఇంతమంది ఈ తెల్ల చొక్కాలు వేసుకుని నిలబడ్డామంటే అది మా LHPS పుణ్యమని తెలుపుకుంటూ ఇప్పుడు ఈరోజు జెండా కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు ముడావత్ రాంబల్ నాయక్ గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను.